శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ బాలచంద్రాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయ నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం సమన్వయ అధికరణం భాగం 12గా చెప్పుకుంటున్నాం. భాగం 12. ఆత్మతో దేహానికి సంబంధం లేదు, అది భ్రాంతి మాత్రమేనని నిన్నంతా చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళా 12వ భాగంగా చెప్పుకుంటున్నాం. అత్రేతి. ఈ సందర్భంలో ప్రాభాకరాదులు ఇలా అంటున్నారు: దేహాదుల కంటే భిన్నుడైన ఆత్మకు తనకు సంబంధించిన దేహాదుల విషయంలో ఉన్న నేను అనే అభిమానం గౌణమే కాని మిథ్య కాదు అని, అది యుక్తం కాదు. ఇక్కడ చేత్ అనేది ప్రమాదలిఖితం అని తోస్తుంది. ప్రసిద్ధమైన వస్తుభేదం కలవానికే గౌణత్వం, ముఖ్యత్వం అనేవి ప్రసిద్ధంగా ఉంటాయి. జూలు మొదలైనవి ఉండి అన్వయ వ్యతిరేకాల చేత సింహం అనే శబ్దానికి పేరుకు, అంటే సింహం అనే శబ్దానికి పేరుకు జ్ఞానానికి పాత్రమైన ఒకానొక వ్యక్తి ముఖ్యమైన సింహంగా ప్రసిద్ధమైనది. సాధారణంగా సింహంలో ఉండే క్రూరత్వం, శూరత్వం మొదలైన గుణాలతో కూడిన ఒక పురుషుడు దానికంటే భిన్నమైన వాడు ఉన్నాడు అని ఎవనికి ఆ రెండు వ్యక్తుల భేదం స్పష్టంగా తెలిసి ఉంటుందో అతనికి పురుషుని విషయంలో ప్రయోగించిన సింహ శబ్దము, సింహ జ్ఞానము కూడా గౌణములు అవుతాయి. కానీ వాటి భేదం తెలియని వానికి అవి గౌణములు కావు. అలాంటి వానికి మరొక వ్యక్తి లేదా వస్తువు విషయంలో మరొక వ్యక్తి లేదా వస్తువుకు సంబంధించిన పేరు, జ్ఞానము కూడా భ్రాంతి చేత ఏర్పడినదే కాని గౌణములు కావు. చీకటి తక్కువగా ఉన్న ప్రదేశంలో ఇది స్థానువు, అంటే ఎండిపోయిన చెట్టు మ్రాను అని తెలియనివాడు ఆ స్థానువు విషయంలో చేసిన అతడు మనిషి అనే శబ్ద జ్ఞానాలు ఎట్లో ముచ్చపు చెప్పను అకస్మాత్తుగా చూచి ఇది వెండి అని నిశ్చింతగా ఏర్పడిన శబ్ద జ్ఞానాలు ఎట్లో అదే విధంగా దేహాది సముదాయం విషయంలో ఇదే అది అని ఆరోపణం లేకుండా ఇదే నేను అని కలిగే శబ్ద జ్ఞానాలు గౌణాలని చెప్పడం ఎలా కుదురుతుంది? దేహాదుల విషయంలో ఇవే నేను అనే శబ్ద ప్రత్యయాలు, అంటే శబ్ద జ్ఞానాలు అవివ్యక్తంగా దేహాదులు వేరు, నేను అనగా ఆత్మ వేరు అనే భేదజ్ఞానం లేకుండా మేకలు గొర్రెలు కాచే పామరులకు వలె ఆత్మానాత్మ వివేకం ఉన్న పండితులకు కూడా కలుగుతున్నాయి. పండితులకు కూడా అలాగే అనిపిస్తుందంట. అందువల్ల దేహాదుల కంటే భిన్నంగా ఆత్మ ఉన్నదని అంగీకరించే వారికి కూడా దేహాన్ని చూచుకొని ఇదే నేను అని కలిగే జ్ఞానం మిథ్యాభ్రాంతియే, అంటే మిథ్యాజ్ఞానమే కాని గౌణబుద్ధి కాదు. అందుచేత సా శరీరత్వం అనేది మిథ్యాజ్ఞానం చేత కలుగుతుంది గాన ఆత్మజ్ఞాని జీవించి ఉన్నా కూడా అతనికి అశరీరత్వం ఉంటుంది అని చెప్పడం నిశ్చితమే. పాము కుబుసం ఎలా పుట్టలో మరణించి త్యజించబడి పడి ఉంటుందో దాని మీద సర్పానికి ఇది నా శరీరం అనే అభిమానం ఉండకపోవడం చేత మరణించి పడి ఉంటుందో అదేవిధంగా జ్ఞాని ఈ శరీరంతో నాదనే అభిమానం లేకుండా పడి ఉంటాడు. అప్పుడతడు శరీరరహితుడై మరణరహితుడై జీవించి ఉన్నా కూడా బ్రహ్మయే, తేజస్సే అని. అట్టి స్థితిలో జ్ఞాని నేత్రాలున్నా నేత్రాలు లేనివాడు వలె, చెవులున్నా చెవులు లేనివాడు వలె, వాక్కు ఉన్నా వాక్కు లేనివాడు వలె, మనసు ఉన్నా మనసు లేనివాడు వలె, ప్రాణాలున్నా ప్రాణాలు లేనివాడు వలె ఉంటాడు అని బ్రహ్మవేత్తను గూర్చి శృతి చెప్పుతున్నది. స్థితప్రజ్ఞుని, అంటే బ్రహ్మవేత్త యొక్క లక్షణాలను స్థితప్రజ్ఞస్య కా భాష ఇత్యాది శ్లోకాలలో వర్ణించి చెబుతున్న భగవద్గీత స్మృతి కూడా విద్వాంసునకు లౌకికములైన ఎట్టి వ్యాపారములతోనూ సంబంధం లేదని చెబుతున్నది. అందువల్ల బ్రహ్మాత్మ భావం తెలిసిన వానికి పూర్వమునందువలే సంసారిత్వం ఉండదు. ఎవనికైతే యథాపూర్వకంగా
సంసారిత్వం ఉంటుందో అతడు బ్రహ్మాత్మభావం తెలిసినవాడు కాడు అని ఈ మా మతం నిర్దిష్టమైనది. ఇదంతా బాగా వివరంగానే చెప్పారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ చదివేసుకుంటున్నాం. చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు కదా. ఇంకా నెక్స్ట్ వర్ణకంలో యత్పునరతి శ్రవణం తర్వాత మరణ నిధిధ్యాసలను కూడా విధించడం చేత బ్రహ్మ విధికి అంగమే కాని స్వతంత్రంగా స్వస్వరూప పర్యవసాయి కాదు. దాని స్వరూపాన్ని ప్రతిపాదించడంలో మాత్రమే తాత్పర్యం కలది కాదు అని వెనుక చెప్పిన ఆక్షేపణ యుక్తం కాదు. శ్రవణం తర్వాత మనన నిధ్యాసలు చేయాలని చెప్పారు కాబట్టి అది బ్రహ్మ విధికి ఒక అంగమే గాని అది స్వతంత్రంగా స్వస్వరూప జ్ఞానం వాటి వల్లే తెలిసిపోద్ది అనుకోవటం తాత్పర్యం కాదు. వెనక చెప్పిన ఆక్షేపం యుక్తం కాదని చెప్తున్నారు. శ్రవణం వలె మనన నిధ్యాసలకు కూడా బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకొనటమే ప్రయోజనం. శ్రవణం వంటి మరణ నిధ్యాసలకు కూడా బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే ప్రయోజనం. తెలియబడిన బ్రహ్మను మరొక దేని ఎందైనా వినియోగిస్తే అప్పుడు అది విధిశేషం అయిందని చెప్పడానికి వీలుంటుంది. తెలియబడిన బ్రహ్మను మరొక దాని ఎందు ఏదైనా వినియోగిస్తే అప్పుడు విధిశేషం అని చెప్పడానికి వీలుంటుంది. అలాంటిదేమీ లేదు. మనన నిధ్యాసల ప్రయోజనం కూడా శ్రవణ ప్రయోజనం వలె బ్రహ్మ స్వరూప జ్ఞానమే. శ్రవణం మననం ఇవన్నీ కూడా బ్రహ్మ స్వరూప జ్ఞానం కోసమే అని చెప్తున్నారు. అందుచేత బ్రహ్మ ప్రతిపత్తి విధి విషయకంగా శాస్త్రం చేత బోధించబడుచున్నది అనేది కుదరదు. కాన శాస్త్రాలు బ్రహ్మను స్వతంత్ర రూపంలోనే ప్రతిపాదిస్తున్నాయి. అలాంటి స్వతంత్ర బ్రహ్మ ఎందే వేదాంతాలకు తాత్పర్యం నిశ్చితమైంది. బ్రహ్మను తెలుపటం కోసం శాస్త్రం ఉందని చెప్తున్నారు. శాస్త్రాలు బ్రహ్మను స్వతంత్ర రూపంలో ప్రతిపాదిస్తాయని చెప్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక వర్ణకం. బ్రహ్మ స్వతంత్రంగా ప్రతిపాదించబడుతున్నది అంటేనే ఆ బ్రహ్మను గూర్చి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని పూర్వమీమాంసా శాస్త్రం కంటే భిన్నంగా మరొక ఉత్తర మీమాంసా శాస్త్రం ప్రారంభించడం యుక్తంగా ఉంటుంది. బ్రహ్మ ఏ కర్మకో అంగంగా బోధించబడింది అనే పక్షంలో బ్రహ్మ జిజ్ఞాస కూడా కర్మ జిజ్ఞాసలోనే అంగం అయిపోతుంది. కాన అథాతో ధర్మ జిజ్ఞాస అనే సూత్రం చేతనే బ్రహ్మ జిజ్ఞాస ప్రారంభం చేసినట్లే అవుతుంది. అప్పుడు వేరుగా శాస్త్రం ప్రారంభించబడి ఉండేది కాదు. పూర్వమీమాంసలకి భిన్నంగా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే ఉత్తరమీమాంస శాస్త్రం ప్రారంభించడం యుక్తంగా ఉంటుందని చెప్తున్నారు. బ్రహ్మ ఏ కర్మకో అంగంగా బోధించబడింది అనే పక్షంలో బ్రహ్మ జిజ్ఞాస కూడా కర్మ జిజ్ఞాసలో అంగం అయిపోతుంది. కాబట్టి అథాతో ధర్మ జిజ్ఞాస అనే సూత్రం చేతనే బ్రహ్మ జిజ్ఞాస ప్రారంభం చేసినట్లే అవుతుంది అని చెప్తున్నారు. ధర్మం అన్ని తెలుసుకుంటేనే కదా తర్వాత ఇందులోకి వస్తారు అన్నట్టు. అప్పుడు వేరుగా శాస్త్రం ప్రారంభించబడి ఉండేది కాదు. అథవా ప్రారంభించిన ధర్మ జిజ్ఞాస అంగమైన ఇప్పుడిక కర్తృత్వ పురుషార్థాల జిజ్ఞాసని ప్రారంభించినట్టు అవుతుంది అని చెప్తున్నారు. అథవా ప్రారంభించిన ధర్మ జిజ్ఞాసకి అంగమైన కర్తృత్వ పురుషార్థ జిజ్ఞాస ప్రారంభించినప్పుడు అథాత కర్తృత్వ పురుషార్థ యోర్జిజ్ఞాస అంటే ఇప్పుడిక కర్తృత్వ పురుషార్థాల జిజ్ఞాసని ప్రారంభించినట్లు. అంటే ఇటుపైన మిగిలిన ధర్మం యొక్క జిజ్ఞాసని ప్రారంభించబడి ఉండేది. ఇంకా ఇటుపైన ధర్మం యొక్క జిజ్ఞాసని ప్రారంభించబడి ఉండేది. బ్రహ్మ ప్రతిపాదన ఉపనిషత్తుల్లో స్వతంత్రంగా చేయబడింది అని అంగీకరిస్తూనే అథాతో ధర్మ జిజ్ఞాస అని శాస్త్రారంభం యుక్తం అవుతుంది అని చెప్తున్నారు. ఉపనిషత్తులో కూడా స్వతంత్రమే బ్రహ్మ అని అంగీకరించడమే అథాతో ధర్మ జిజ్ఞాస అని శాస్త్రారంభం యుక్తం అవుతుంది. అందువల్ల అన్ని విధులు ఇతరమైన ప్రత్యక్షాది ప్రమాణాలన్నీ కూడా అహం బ్రహ్మాస్మనే ఆత్మజ్ఞానం కలిగే వరకే ప్రవర్తిస్తాయి. శాస్త్ర ఆరంభం కూడా ఏంటంటే అహం బ్రహ్మాస్మని ఆత్మజ్ఞానం కలిగే వరకు ప్రవర్తిస్తాయి. దాని తర్వాత ఇవేమీ పనిచేయవు. ఏమూ లేదు ఉపాధేయము కాని అద్వైతాత్మ జ్ఞానం కలిగిన తర్వాత ప్రమాణాలచే గ్రహించవలసిన విషయము ఉండవు. ప్రమాత అంటే గ్రహించేవాడు.
గ్రహించేవాడు ఉండడు. అప్పుడు ఆ ప్రమాణాలు తమ ప్రమాణత్వాన్ని కోల్పోతాయి. అదాతో ధర్మ జిజ్ఞాస అని ఏంటంటే యుక్తంతో చేస్తే అన్ని విధులు ప్రత్యక్షాది ప్రమాణాలు కూడా అహం బ్రహ్మాస్మని ఆత్మజ్ఞానం కలిగే వరకు అన్ని ప్రవర్తిస్తాయి. తర్వాత ఇంకేం పని చేయవు అని చెప్తున్నారు. అట్లా అద్వైత జ్ఞానం కలిగిన తర్వాత ఇంకేమీ అవసరం ఉండదని చెప్తున్నారు. గ్రహించేవాడు ఉండడు. ఇంకా అప్పుడు ప్రమాణాలు తన ప్రమాణత్వాన్ని కోల్పోతాయని ఈ వర్ణకంలో చెప్పారు. ఇంకొక వర్ణకం ఇంకా అపిచేతి బ్రహ్మ విధులు కూడా ఇలా అంటున్నారు. గౌణాత్మ మిథ్యాత్మ లేకపోతే పుత్రాదులు దేహాదులు బాధింపబడతాయి. అప్పుడు సద్రూపమైన బ్రహ్మ నేనే అనే జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా కర్తవ్యం ఏముంటుంది? నేనే బ్రహ్మ అన్న తర్వాత ఇంక కర్తవ్యం ఏముంటుందని చెప్తున్నారు. ఆత్మకు ప్రమాతృత్వం అనేది అన్వేషించదగిన ఆత్మ యొక్క జ్ఞానం కలగటానికి ముందు మాత్రమే ఉంటుంది. ఆత్మజ్ఞానం కలగటానికి ముందు మాత్రమే ఆత్మకు ప్రమాతత్వం అన్నీ ఉంటాయి. అన్వేషించాలి, అట్లా ఉంటుంది. అన్వేషించబడిన వాడు పాప దోషాది శూన్యుడైన ప్రమాతయే తెలుసుకునేవాడే అని తెలిసాక ఇంకేం అవసరం ఉండదని చెప్తున్నారు. దేహిమి ఆత్మ అనే జ్ఞానం భ్రాంతి మూలకమైన వ్యవహారానికి సంబంధించినంత వరకు అది ప్రమాణంగా ఎట్లు వైదికుల చేత ప్రతిపాదించబడినదో అదేవిధంగా ఔపనిషదులకు కూడా ఈ లౌకిక వ్యవహారం అంతా ఆత్మ సాక్షాత్కారం కలిగే వరకు ప్రమాణమే. ఆత్మ సాక్షాత్కారం కలిగే వరకు అవన్నీ అయినా అవసరమే, అవన్నీ ఉంటాయి. దేహిమే ఆత్మ అనే జ్ఞానం అన్ని భ్రాంతి మూలకమైన వ్యవహారానికి సంబంధించి అవన్నీ వైదికుల చేత ప్రతిపాదించి చేస్తూ ఉంటారు. ఈ లౌకిక వ్యవహారంలో అంతా ఆత్మ సాక్షాత్కారం కలిగే వరకు అవన్నీ ప్రమాణంగానే పనికొస్తాయని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వివరణ దీని గురించి. పుత్ర దారాదుల విషయంలో ఉన్న వాళ్లే నేనే వాళ్ళనే అభిమానం గౌనం. తనకు ఏదైనా దుఃఖం కలిగినప్పుడు దుఃఖవంతుడవుతున్నాడు, సుఖం కలిగినప్పుడు సుఖవంతుడవుతున్నాడు. అట్లే పుత్రధారాదులకు సుఖదుఖాలు కలిగినప్పుడు కూడా తనకే అవి కలిగినట్లు అనుకుంటున్నాడు. కానీ తను వేరు, వాళ్ళు వేరని స్పష్టంగా వానికి తెలుసు. అందుచేత పుత్రధారాధికం గౌణాత్మ దేహేంద్రియాదుల విషయంలో కలిగిన ఆత్మాభిమానమైతే సుక్తి రజత జ్ఞానం వలె మిథ్యాజ్ఞానం గౌనం కాదు. ఈ విధంగా ద్విధమైన ఈ ఆత్మాభిమానం చేత లోకయాత్ర నడుస్తున్నది. అది లేకపోతే లోకము లేదు, బ్రహ్మానుభవం కూడా లేదు. పుత్రులు దారాదుల మీద ప్రేమ ఎన్ని ఉంటాయి కదా, ఎన్ని లేకపోతే లోకమే లేదు, బ్రహ్మాన అనుభవం కూడా ఉండదు అని చెప్తున్నారు. ఇంకా ఈ ఆత్మాభిమానం లేకపోతే శ్రవణ మరణాదులకే అవకాశం లేదు కదా అని వాచస్పతి మిశ్రుడు గ్రహించిన పాఠం. దానిని బట్టి ఇక్కడ ఈ విధంగా వ్యాఖ్యానం చేయబడింది. అంటే పాఠం ప్రకారం అలాంటి జ్ఞానం కలిగిన తర్వాత కర్తవ్యం ఏముంటుంది అని అర్థం పైన చెప్పబడింది. ఆత్మ విజ్ఞానం కలగటానికి పూర్వం మాత్రమే ఆత్మకు ప్రమాతృత్వం ఉంటుంది. ప్రమాతృత్వంతో పాటు ప్రమేయ ప్రమాణ విభాగం కూడా గ్రహించాలి. అనగా అంటే ఏంటంటే చక్షురాది ప్రమాణం, దానివల్ల కలిగే జ్ఞానం, ప్రమేయం తెలియబడేది. అంటే జ్ఞానం తెలుసుకునేది, ప్రమేయం అంటే తెలియబడేది, ప్రమాత అంటే తెలుసుకునేవాడు. ఒక అంటే జ్ఞానం, అది ప్రమేయం అంటే తెలియబడేది, ప్రమాత అంటే తెలుసుకునేవాడు. ప్రమేయం ప్రమాత, జ్ఞానం తెలియబడేది, తెలుసుకునేవాడు అనే ఈ భేదం అంతా బ్రహ్మ సాక్షాత్కారానికి పూర్వమే కానీ తర్వాత ఉండదు. అన్ని మొత్తం మూడు ఒకటైపోతాడు అనమాట. ఈ మూడు బ్రహ్మ సాక్షాత్కారం ముందే ఎన్ని ఉంటాయి, తర్వాత ఏముండదని చెప్తున్నారు. వేదాంతాది సహాయంతో అన్వేషించబడేది కూడా ఎవరైతే ప్రమాత అనుకుంటున్నామో ఆ ఆత్మనే. అది వాస్తవంలో పాపదోషాదులు లేనిది, ఎల్లప్పుడూ తానుగానే ఉన్నది. ఆ సంగతి తెలియక మెడలోనే ఉన్న బంగారు ఆభరణాన్ని గూర్చి మరిచి దాని కొరకే వెతకటం జరుగుతున్నది. మెడలో ఆభరణాన్ని చూసి ఎక్కడ ఉందని ఎదుక్కున్నట్టు కళ్ళజోడు విషయంలో అందరికీ అలా జరుగుద్ది. కళ్ళజోడు ఎక్కడ పెట్టేసి ఎదుక్కుంటా అట్లా ప్రపంచం సత్యం అనేవాళ్ళు కూడా దేహాదులందు ఆత్మాభిమానం మిథ్యని అంగీకరించవలసిందే. ప్రపంచమే సత్యం అనేవాళ్ళు కూడా దేహాదులందు ఆత్మాభిమానం మిథ్య అని అంగీకరించవలసిందే అని చెప్తున్నారు. దానివల్లనే వ్యవహారం అంతా జరుగుతున్నదని వాళ్ళు అంగీకరించాలి.
అదేవిధంగా అద్వైతులకు కూడా వ్యవహారిక దశలో ప్రమాణాలన్నీ ప్రమాణాలుగానే ఉపయోగిస్తూ బ్రహ్మజ్ఞానానికి ఉపయోగిస్తాయి. బంగారు ఆభరణ మన మెడలో చైను ఉండి కూడా లేదు అని అక్కడ అన్ని చోట్ల ఎదిగినట్టుగానే బ్రహ్మయే మనం అన్నట్టు అయినా సరే ఎక్కడో ఎదుగుతున్నాం అన్నట్టు చెప్పారు. అదేవిధంగా అద్వైతులకు కూడా వ్యవహారిక దశలో ప్రమాణాలన్నీ ప్రమాణాలుగానే ఉపయోగిస్తూ బ్రహ్మజ్ఞానానికి ఉపయోగిస్తాయి. బ్రహ్మాత్మ జ్ఞానం కలిగిన తర్వాత మాత్రం ఆ ప్రమాణాలకి ప్రమాణత్వం ఉండదు. ముందు అద్వైతులకైనా వ్యవహారిక దశలో అన్నీ ఉంటాయి. ప్రమాణాలన్నీ ప్రమాణాలుగానే ఉపయోగిస్తూ బ్రహ్మజ్ఞానానికి అవి ఉపయోగపడతాయి. బ్రహ్మాత్మ జ్ఞానం కలిగిన తర్వాత మాత్రం ఆ ప్రమాణాలకు ప్రమాణత్వం ఉండదు. ఇది వాచస్పతి మిశ్రులు ఈ 3 శ్లోకాలకి ఇచ్చిన వివరణం అని సమాప్తం అయిపోయింది. సమన్వయ అధికరణం సమాప్తం. 12 భాగాలుగా చెప్పుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. రేపొద్దున ఈక్షత్వ అధికరణం అంట 5వది.